రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని సేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని వినోబానగర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు పలు సమస్యలను ఆర్ఎస్ ప్రవీణ్ దృష్టికి తీసుకువెళ్లారు. గురుకులాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆరోపించారు. గురుకులాలను సందర్శిస్తే అరెస్టులు చేయడం విడ్డూరమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గురుకులాలు అభివృద్ధి చెందాయని ఆయన వెల్లడించారు. పేరెంట్స్ కి స్టడీస్ గురించి మాట్లాడతారు సార్, ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మీరు చెప్పాలి కదా, మరి ఎట్లా ఉన్నది ఏం సంగతి చెప్తే వాళ్ళు కూడా పట్టించుకోవద్దు, మీరు చదువుకోవాలి అంటే అంటారు. సార్ వస్తున్నది చదువుకోవడం ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వరా నిజమా? ఈ గురుకులాల సందర్శనకు రావడం జరిగింది. ఉదయం హయత్ నగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చూడడం జరిగింది. రెండవది అది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఇక్కడేమో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఈ కాలేజ్ కూడా చూడడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిజానికి కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా వారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని విద్య తెలంగాణలో ఒక తరం నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పై మెరుగులే దిద్దుతూ ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతూ ఉన్నా, పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా కూడా, లేకపోతే వాళ్ళకు రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నిటిని కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు, మతిస్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతూ ఉన్నారు. మేము మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు మాకు చెప్పింది ఏంటంటే మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, సమస్యల మూలాలోకి పెడదాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధ లేకపోయినా మనము ఈ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మేము పొద్దున చూసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అత్యంత దయనీయ